హలో ఆల్. దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. సో, ఇవాళ నేను ఒక కేస్ సినారియో గురించి మీతో షేర్ చేస్తాను. ఈ పేషెంట్‌కి అరౌండ్ 30 ఇయర్స్ ఉంటాయి. యాక్సిడెంట్ అయ్యి ముక్కు నుంచి బ్లడ్ ఒస్తుంది అండ్ ముక్కు వంకరైంది అని చెప్పి నా దగ్గరికొచ్చారు. సో, ఇక్కడ మీరు చూస్తే యాక్సిడెంట్ వల్ల ఈ నేసల్ బోన్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రాక్చర్ అయ్యి డిస్‌ప్లేస్ అవ్వటం వల్ల ముక్కు వంకరగా కనిపిస్తుంది. సో, ఈ సినారియోలో సర్జరీ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఈ బోన్ ఏదైతే తీస్తున్నానో అది నేసల్ సెప్టమ్. ఈ యాక్సిడెంట్‌లో నేసల్ బోన్సే కాకుండా నేసల్ సెప్టమ్ అంటే ముక్కు దూలం ఏదైతే ఉంటదో అది కూడా డిస్‌ప్లేస్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో నేసల్ సెప్టమ్ తీసేసిన తర్వాత నేసల్ బోన్ ఏదైతే ఫ్రాక్చర్ అయ్యి ముక్కు వంకర అయిందో దాన్ని రిడక్ట్ చేస్తున్నాను. అంటే నార్మల్ పొజిషన్‌కి తెస్తాము. ఇప్పుడు నేసల్ బోన్ అంటే మనం ముక్కు టచ్ చేసినప్పుడు ఏదైతే హార్డ్‌గా తగులుతుందో దాన్ని నేసల్ బోన్ అంటాము. అండ్ నేసల్ సెప్టమ్ ముక్కు దూలం అంటే మన నోస్‌ని పార్టిషన్ చేసే సెంటర్ బోన్ ఏదైతే ఉంటదో దాన్ని నేసల్ సెప్టమ్ అని అంటాము. ఇది ప్రొసీజర్ అయిన తర్వాత ఇమేజ్. సో, బీ కేర్‌ఫుల్ వైల్ డ్రైవింగ్. థాంక్ యూ.